ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మనం ఒక సుందరమైన అమ్మవారి టెంపుల్ని అయితే దర్శించుకోవడానికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. అది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో మెహదీపట్నంకి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ అమ్మవారి టెంపుల్ నిర్మించబడిందనమాట. ఈ అమ్మవారి టెంపుల్కి మనము ఎలా వెళ్ళాలి అంటే మనము చిలుకూరి బాలాజీ టెంపుల్ వెళ్ళే రోడ్లో అయితే మనం వెళ్ళాలన్నమాట. చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే రోడ్లో ఈ అమ్మవారి టెంపుల్ అయితే మనకు దర్శనమిస్తుంది. మనకి ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి మనము చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్తుంటే రైట్ సైడ్లో ఇలా దర్శనమిస్తుంది అనమాట. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది, బయట నుండి చాలా చక్కగా ఉంది కదా. మనం ఈ అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళి ఈ అమ్మవారి విశేషాలు, ఈ టెంపుల్ యొక్క సుందరమైన దృశ్యాలు అయితే మనం చూసి అయితే తరిద్దాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ అయితే ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఇక్కడ బండ్లగూడ జాగీరు పిరాన్ చెరువు అంట. ఈ ఏరియా పేరు బండ్లగూడ జాగీరు పిరాన్ చెరువు అంట. ఇక్కడ అయితే ఈ అమ్మవారి టెంపుల్ని అయితే నిర్మించారనమాట. ఈ అమ్మవారు ఇంత ముందుకైతే మనకు ఆరమైసమ్మగా చిన్న టెంపుల్గా, చిన్న గుడిగా అయితే ఈ అమ్మవారి టెంపుల్ ఉండేది. ఈ మధ్యనే రీసెంట్గా ఈ ఇయర్లోనే లాస్ట్ అక్టోబర్ 2న అయితే గ్రాండ్ ఓపెనింగ్ జరిగిందండి. ఈ టెంపుల్ వచ్చేసి ఈ ఇయర్లోనే అక్టోబర్ 2న అయితే ఈ టెంపుల్ నిర్మాణం పూర్తి చేసుకొని ఇలా సుందరంగా తయారైందనమాట. శ్రీ కాళీమాత మందిరము ఇక్కడైతే మనకు ఎంట్రన్స్ బోర్డు పెట్టారు. ఇక్కడైతే పందిరి నిర్మించారు భక్తులు వెళ్ళడానికి. ఈ పందిరి కింద నుండి అయితే భక్తులు వెళ్ళొచ్చు అనమాట. ఎండకు వానకు తడవకుండా అయితే ఈ పందిరి అయితే నిర్మించారనేది నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే మనకు వెళ్తూ ఉంటే అయితే అడుగడుగున గంటలు కట్టారు. ఈ గంటలు మోగించుకుంటూ మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలామంది భక్తులు అయితే ఇక్కడ నుండి అయితే ఈ గంటలు మోగించుకుంటూ వెళ్తున్నారు. మనం కూడా ఇక్కడ ఒక గంటను మోగించి అయితే మనము లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో మనకు కొబ్బరికాయలు కొట్టుకునే స్థలం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము లోపలికి గుడి లోపలికి అయితే టెంకాయలు, పూలమాలలు అయితే తేనివ్వట్లేదు మనకి. ఇక్కడ టెంకాయలు ఇక్కడే కొట్టుకొని మనమైతే పూలమాల ఉంటే అక్కడ కాళీమాత దగ్గర, ఆంజనేయ స్వామి దగ్గర శివలింగం ఉంది. అక్కడ శివలింగం దగ్గర అయితే మనము పూలమాలలు వేయవచ్చు అన్నమాట. మనకు అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ ట్యాంక్ పైన అయితే మనకు ఆరమైసమ్మ అని అయితే రాసి ఉంది. ఇలాంటి ముఖద్వారాలు ఈ టెంపుల్కి 4 వైపులా 4 ఉన్నాయన్నమాట. మిగతా 3 క్లోజ్ అయి ఉన్నాయి. ఇక్కడ నుండి అయితే ఈ ద్వారం నుండి అయితే మనకు ఎంట్రన్స్ పెట్టారు. చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడ నుండి మనము లోపలికి వెళ్ళిపోయి ఈ అందమైన సుందర దృశ్యాలను అయితే మనము వీక్షిద్దాం ఫ్రెండ్స్. ఈవిడ ఒక ఆవిడ వస్తుంది, ఈమెను మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. It's a very nice temple. Hi everybody. Channel subscribe to her channel and enjoy her videos. Thank you. అదే అన్నమాట. ఆవిడకు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందంట ఫ్రెండ్స్. వీడియోలు అయితే చాలా చక్కగా ఉన్నాయి, నేను కూడా చూశాను. ఇక్కడైతే టెంపుల్ అయితే ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇదైతే మిలిటరీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఈ టెంపుల్ అయితే ఉందంట ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఇక్కడ పూజారులు కాడికెళ్ళి అన్ని టెంపుల్ నిర్వహణం అయితే ఇక్కడ మిలిటరీ వాళ్ళే చూసుకుంటున్నారంట. మనకైతే మిలిటరీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఈ టెంపుల్ ఉండడం చేత చాలా డిసిప్లిన్గా ఉందన్నమాట. ఈ రోజు అయితే జనరద్దీ అయితే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే పబ్లిక్ హాలిడే కాదనమాట. ఇవల్ల సండే రోజు అయితే ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే అక్కడ సండే రోజు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు చాలా వరకు బోనాలు మొక్కుకోవడము, ఇంకా బోనాల పండుగ అప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ రద్దీ, జాతర జరుగుతుంది. చూస్తున్నారు కదా, కాళీమాత విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది కదా. ఇలా గాలి గోపురము, ఇక్కడ ధ్వజస్తంభము, ఇక్కడైతే మనము చుట్టూత ప్రదక్షిణాలు చేసుకొని మనము లోపలికి వెళ్ళాలి. అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా హనుమంతుని విగ్రహము కింద. ఇక్కడ పైన అయితే అద్భుతంగా ఉన్నాయి కదా. ప్రతి కట్టడం వచ్చేసి చాలా అద్భుతంగా ఉందండి. ఈ అమ్మవారి టెంపుల్ ఎంత నిర్మలంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత అద్భుతంగా ఉంది, మనోహరంగా ఉంది అన్నమాట ఈ టెంపుల్.
ఇదైతే ఎందుకంటే కొత్తగా నిర్మించబడింది కదా, అందుకనే చాలా కళ్ళు అయితే జిగేలమంటున్నాయి. అసలుకి ప్రతి స్తంభం పైన మనకు సింహాలను అయితే నిర్మించారు, అమ్మవారి వాహనం కదా. అమ్మవారు గర్భగుడిలో అయితే అత్యంత సుందరంగా, మనోహరంగా, ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు అయితే. చాలా చక్కగా అక్కడ గర్భగుడిలో అయితే మొత్తం బంగారం అన్నమాట. బంగారంతో అమ్మవారు అయితే జిగేల్మని మెరుస్తున్నాయి. చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు, చూపు తిప్పుకోవాలనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మవారిని చూస్తూ ఉంటే మనకి ఈ నిర్మాణాలన్నీ చాలా అద్భుతంగా, మనోహరంగా ఉన్నాయన్నమాట. ఎంత అద్భుతంగా ఉందంటే ఈ టెంపుల్ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మీరు వచ్చి ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేశారంటే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది. నేనైతే ఈ టెంపుల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. మనకు రీసెంట్గా ఇది నిర్మాణం జరిగింది కనుక మనకైతే ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. మీరు కూడా వచ్చి అయితే ఒకసారి అయితే ఇక్కడ విజిట్ చేసుకున్నారైతే అమ్మవారి కృపా కటాక్షాలు అయితే మీ పైన కూడా ఉంటాయి, మన అందరిపైన ఉంటాయి. చూశారు కదా, ఇక్కడ అయితే ఈ అమ్మవారి టెంపుల్ మొత్తం ప్రదక్షిణాలు అయిపోయి దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ అమ్మవారికి రైట్ సైడ్లో అయితే మనకు శివలింగం ఉంది, లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ అయితే కాళీమాత విగ్రహం అయితే పెట్టారు. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత గాంభీర్యంగా ఉన్నారో. అమ్మవారు అయితే మనకైతే చాలా ప్రొటెక్టివ్గా అనిపిస్తున్నారు కదా. ఇక్కడైతే మనకైతే దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ దృశ్యాలు అయితే చాలా అద్భుతంగా, సుందరంగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు మరి సెలవు తీసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్.